వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి, వైసీపీలు తమ పార్టీల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సర్వేలు రాష్ట్రంలో హల్చల్ చేశాయి. ఇందులో కొన్ని సంస్థలు టీడీపీ గెలుపు ఖాయమని చెబితే మరికొన్ని వైసీపీ గెలుపు ఖాయమంటున్నాయి. అయితే గత 5 ఏళ్ల జగన్ పాలనను చూసుకుంటే టీడీపీ గెలుపుకు కలిసి వస్తున్న అంశాలు చాలానే ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఆ రెండింటి నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వం చేపట్టగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఈ రెండింటిని పట్టించుకోలేదు. రాజధాని అమరావతి కాదని రాష్ట్రానికి 3 రాజధానులను నిర్మిస్తామని చెప్పి 5 ఏళ్లుగా రాష్ట్రానికి రాజధాని అనేదే లేకుండా చేశారు. అలాగే టీడీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు కొంతవరకు పూర్తి అయ్యింది. ఆ తర్వాత వైసీపీ దీనిని పూర్తి చేయడం కాదు కదా, దాని వైపు చూడడమే మానేసింది. జలవనరుల శాఖ మంత్రులు ఇప్పుడు చేస్తాం, అప్పుడు చేస్తామంటూ చెప్పుకుంటూ 5 ఏళ్లు గడిపారు. ఇక ఇప్పుడు ఈసారి గెలిపిస్తే రాజధానిని పూర్తి చేస్తాం, పోలవరం పూర్తి చేస్తామని చెప్తుంటే ఇక మిమ్మల్లా నమ్మేది అంటూ చెబుతున్నారు. కూటమి అధికారంలోకి రాగానే అమరావతిని రాజధానిని చేయడమే కాదు, దేశంలోని నెంబర్ 1 రాజధానిగా చేసి చూపిస్తామంటూ హామీ ఇస్తుండడం, అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని చెప్తుండడంతో కూటమిని గెలిపించుకోవాలని ప్రజలు చూస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే ప్రధాన ఉద్దేశం అంటూ టీడీపీ, బీజేపీ, జనసేన ఏకమయ్యాయి. కూటమి ఏర్పాటులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ అంతా ఇంతా కాదు. తమ పార్టీ పోటీ చేసే స్థానాలను తగ్గించుకొని మరీ బీజేపీని కలుపుకున్నారు. పొత్తు ధర్మం పాటిస్తూ 3 పార్టీల శ్రేణులు ఏకమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రధాని సమావేశమైన, చంద్రబాబు ప్రజాగలం సభలైన, పవన్ కళ్యాణ్ ర్యాలీలైన 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి నడుస్తున్న తీరు ప్రజల్లో నమ్మకం కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడంటే అది చేసి చూపిస్తాడని ప్రజలు నమ్ముతూ కూటమి గెలవాలని అంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పల్లెల్లో సైతం ఫ్యాక్షన్ వాతావరణం విస్తరించిందని అంటున్నారు. చిన్న చిన్న వివాదాలు చిలికి గాలివానగా మారాయని, ఇసుక దందా, మట్టి తరలించుకొని స్థానికులపై దాడులకు తెగబడడం చేశారని అంటున్నారు. బీసీలు, దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆయా సంఘాల నాయకులు వాపోతున్నారు. దళిత ఉద్యోగుల హత్యలు, దాడులు, విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉదంతాలు ఇప్పటికీ ప్రజల కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇవన్నీ పోవాలంటే కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెబుతున్నారు. టీడీపీ, జనసేన నేతలపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం కూడా ప్రజల్లో పార్టీపై సింపతిని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా చంద్రబాబును అరెస్ట్ చేయించి జగన్ పెద్ద తప్పు చేశారని ప్రజలే అనడం విశేషం. ఇలా ఎన్నో మైనస్లు జగన్ మరియు ఆయన బ్యాచ్ కు గెలుపును దూరం చేస్తున్నాయని అంటున్నారు. ఈ సర్వేలు, అంచనాలు ఎంతవరకు నిజమవుతాయని తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.